శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. క్షీరాబ్దిశయన వ్రతము. దీన్ని మనకి తెలుగునాట సిలికుద్వాదశి వ్రతము అని చెప్పేసి దీనికి పేరండి. ఇది చక్కనటువంటి అద్భుతమైనటువంటి వ్రతము, సర్వులు చేయదగినటువంటి గొప్పదైనటువంటి కార్తీక వ్రతము. ఇది సహజంగా వైష్ణవ ఖండంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వ్రతం అండి. ఈ వ్రతము చాలా సింపుల్గా ఉంటుంది, చాలా గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, మనస్సుకి చాలా ఆనందంగా కూడా కలగజేస్తుందండి. కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును బ్రాహ్మణులు అందుబాటులో లేనటువంటి వారు, అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు, ప్రతి వారు కూడా చక్కగా ఈ యొక్క వ్రతాన్ని నేను చేయించినటువంటి విధానాన్ని చక్కగా చూసుకుని, ఒకవేళ మధ్యలో మీకు వస్తువులు అందకపోతే ఒకసారి ఆపి చేసుకుని మళ్ళీ ఈ యొక్క అన్నీ సర్దుకున్నాక మళ్ళీ వ్రతం మీరు క్లిక్ చేసుకుంటే ప్లే చేసుకుంటే వస్తూ ఉంటుందండి. ఆ రకంగా శ్రద్ధగా చేసుకోండి, అందరూ ఆనందించండి. ఈ యొక్క జరిగేటువంటి ప్రోగ్రామ్ని మీ యొక్క బంధువులు, స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా చక్కగా ఫార్వర్డ్ చేయండి. అందరికీ ఇది పంపిస్తే అందరూ చేసుకుంటారు. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో మీకు నచ్చినటువంటి దేవత యొక్క పేరు, అంటే ఓం నమో నారాయణాయ లేదా కార్తీక దామోదరాయ, లక్ష్మీనారాయణ, అలా మీకు ఏది భగవంతుడి యొక్క నామం చెప్పాలనిపిస్తే అది కామెంట్లో చెప్పండి. మీరు ఆనందించండి, మాకు ఆనందాన్ని కలగజేయండి. జై జయ శంకర, హరహర శంకర. ఈ యొక్క వ్రతానికి మనం ప్రారంభం చేసేటప్పుడు ఈ వ్రతానికి ముందుగా కావలసినటువంటిది పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము, పుష్పములు, తులసీ దళములు, బిల్వదళములు, ఫలములు, వివిధ రకాలైన ఫలములు, అరటిపళ్ళు, తమలపాకులు, పోక చెక్కలు. ఈ పూజకి చాలా ప్రధానమైనటువంటి దీపాలు. ఎన్ని దీపాలు మనం సర్ది వెలిగించగలిగితే అన్ని దీపాలు. అలంకారం, విష్ణువు అలంకార ప్రియాన్ని, విష్ణువుకి అలంకారం చాలా ప్రీతి కనుక మనం ఎంత అలంకారం మనం చేసుకుంటే అంత. పూజా ద్రవ్యములు, నివేదనలు, వివిధ రకాలైనటువంటి నైవేద్యాలు మనం చదువుకోవచ్చు. అందులో ప్రత్యేకంగా ఈ చెరుకు గడలు, బెల్లము, చలిమిడి, వడపప్పు, పానకము, పరవాన్నము, అటుకులు, ఇలాగా సమస్తమైనటువంటి వస్తువులు, వివిధ రకాలైనటువంటి నైవేద్యములు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. క్షీరాబ్ది శయన వ్రతము చేస్తున్నామండి. శ్రీకు ద్వాదశి పూజ, క్షీరాబ్ది ద్వాదశి పూజ. ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజకి ప్రధానంగా లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకోవడం, చక్కగా దానికి అలంకారం చేయడం, దీపాలు చక్కగా మంచి అద్భుతంగా పెట్టుకోవడం ఒక క్రమంలోను. ఏమంటే పూజా ద్రవ్యములన్నీ కూడా చక్కగా పెట్టుకుని దగ్గరగా పెట్టుకుని అస్తమానం మధ్యలో లేవకుండా వస్తువులన్నీ చక్కగా ఒక చోట పెట్టుకుని మన దగ్గరగా పెట్టుకుని మన అందుబాటులో పెట్టుకుని పూజ ప్రారంభం చేస్తే దృష్టంతా భగవంతుని మీద పెట్టి పూజ చేస్తూ ఉంటే అది మనకి చక్కనటువంటి ఆనందాన్ని కలగజేస్తుందండి. ఈ క్షీరాబ్ది వ్రతాన్ని చక్కగా మనం చేసి తరిద్దాం. జై జయశంకర, హరహర శంకర, జై కార్తీక దామోదర. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తదేవ లగ్నం సుదనందదేవతాబలం చంద్రబలం దదేవ విద్యాబలం దైవ బలం దదేవ లక్ష్మీపతేః త్రింఖరేగం స్మరామి. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఈ యొక్క పూజ ప్రారంభం చేసినప్పుడు సహజంగా బ్రాహ్మణుల దగ్గర ఉంటే సహజంగా అక్షతలు వేస్తామండి. ఒకవేళ ఈ యొక్క జరిగేటువంటి పూజను చూసి చేసుకునేటువంటి వారు, అంటే బ్రాహ్మణుల అవసరం లేకుండా సొంతంగా చేసుకునేటువంటి వారు మీ దగ్గరగా ఉన్నటువంటి పెద్దవారి చేత మొట్టమొదటి అక్షతలు వేయించుకోండి, వారికి నమస్కారం చేయండి. చేసిన తర్వాత అప్పుడు చక్కగా లక్ష్మీనారాయణ స్వామిని, ఆ యొక్క తులసి కోటని, ఆ యొక్క చదువుకున్నటువంటి దీపాలు వీటన్నింటినీ కూడా అంతా లక్ష్మీ స్వరూపంగాను లక్ష్మీనారాయణ స్వరూపంగాను భావన చేసి నమస్కారం చేసి అప్పుడు చక్కగా దీపారాధన వెలిగించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉద్దీప్యస్సుజాతవేదో భగ్నం నిర్వృతిం మమ పశుగత్యమహ్యమావహ జీవనం చ దశో దిశాః. దీపం యోతి పరబ్రహ్మా దీపం వై సర్వదేవతాః. దీపేన సాధ్యతే సర్వం దీపదేవీ నమోస్తుతే. సాభ్యంతర్వ్యక్త సంయుక్తం బంధినా యోజితం ప్రియం. గృహాణ మంగళం దీపం త్రైలోక్యం నిమిరావః. భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే.
కుంకుమ బొట్టు పెట్టండి. జ్యోతిస్వరూప లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. గంధ పుష్పాక్షతైరభ్యర్త్యా. ఓం జ్యోతిస్వరూప లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. గంధ పుష్పాక్షతైరభ్యర్త్యా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘంటానాథం చేయండి. ఘంటానాథం చేస్తే ఆగమద్దంతు దేవానాం గమనాద్దంతు రాక్షసాం కురు ఘంటారామం తత్ర దేవతాహ్వాన లాంఛనం. దేవతల యొక్క ఆహ్వానానికి ఘంటానాథం చేస్తే ఆ వాళ్ళు వస్తారు అని చెప్పేసి మనకు వేదం చెబుతుంది. ఇంతటి ఘంటానాథం దేవం వెలిగించగానే చేయాలండి. ఆగమద్దంతు దేవానాం గమనాద్దంతు రాక్షసాం కురు ఘంటారామం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇప్పుడు ఆచమనం చేద్దామండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆచమ్య శుభమస్తు. ఆచమ్య. ఓం కేశవాయ నమః స్వాహ. ఓం నారాయణాయ నమః స్వాహ. ఓం మాధవాయ నమః స్వాహ. 3 సార్లు అయిన తర్వాత మళ్ళీ చేతిలో కొద్దిగా నీళ్లు పోసుకుని అది ఒక పక్కనే ఆకులో కానీ పళ్ళెంలో కానీ వదిలిపెట్టేసుకోవాలండి. ఓం గోవింద విష్ణు మధుసూదన త్రిక్రమ వామన శ్రీధర హర్షికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అత్యుత జనార్దన ఉపేంద్రాలయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు కొద్దిగా గణపతి గురించి నమస్కారం చేసుకోండి. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాః తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం రాఘవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన ఆపదాపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. అక్షతల గణపతి దగ్గర మళ్ళీ పూజ చేస్తుంది. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సచీ పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుముహూర్తో అస్తు. 2 అక్షతలు కొద్దిగా కడగద్దని వాసన చూసి మీ ఎడం పక్కకే వేసేసుకోండి. ప్రాణారాయణ్య ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిధారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్ణ సమారభే. 3 వేలతోటి ముక్కు పెట్టుకోవాలండి. ఓం ప్రాణాయామాత్మ్యాః. ఓం భూఃభువః భూర్భువస్సువః సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధివ్యాన ప్రచోదయాద్. ఓం ఆపో ద్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. ఓం భూర్భువస్సువః భూఃభువః సువః భూర్భువస్సువః. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పావనాసనం ప్రాణాయామవిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఇప్పుడు మమ అనుకుని నమస్కారం చేసుకోవడం. అంటే మమ అంటే సంకల్పం మేము బ్రాహ్మణం చెబుతుంటాం కాబట్టి అది మాకు వర్తించాలి అనేటువంటి దానికోసం అని చెప్పేసి మమ అనుకోమంటారు. మమ అంటే నేను అనేటువంటిది. అంచేత మమ అనుకుని నమస్కారం చేసుకోవడం. ఉపాత్తు దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే కలి ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్మధ్యదేశే సాలగ్రామ హరివిశ్వేశ్వర సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ సమస్తమైనటువంటి వాటిల మధ్యన మనం ఉన్నామండి. అంటే గురుచరణ సన్నిధౌ వర్తమానే వ్యవహారిక చంద్రమానేన కృష్ణావసూనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశ్యాం భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ శ్రీమతః గోత్రః నామధేయః శ్రీమాన్ శ్రీమతః. ఈ పెద్దలు ఏంటుంటారు అంటే తల్లిదండ్రుల యొక్క పేర్లు, తర్వాత పిల్లల యొక్క పేర్లు. మొట్టమొదటి తల్లిదండ్రుల పేరు చెప్పాలి, తర్వాత భర్త భార్య ఆ కుటుంబ యజమానులు, తర్వాత వాళ్ళ పిల్లలు ఈ గోత్రనామాలు చెప్పుకోవాలి. ఒకసారి సంకల్పం చెప్తాం, అందరూ చెప్పుకోండి. చెప్పండి. మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య
ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం జన్మ నక్షత్ర జన్మరాశి నామ నక్షత్ర నామరాశి గోచార జాతక వశాత్తు ఏ ఏ గ్రహ అరిష్టదోష శాంత్యర్థం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ సమస్త వ్యాపార వాణిజ్య వ్యవసాయ విద్యా ఉద్యోగ రాజకీయ రంగేషు ఉన్నతోన్నత అభివృద్ధి సిద్ధ్యర్థం గృహే ధనకనక వస్తువాహన మహదైశ్వర్య ప్రాప్త్యర్థం సమస్త కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం మహాలక్ష్మి అనుగ్రహ సిద్ధ్యర్థం సర్వకార్య దిగ్విజయత సిద్ధ్యర్థం ఇంద్రభోగ సమన్విత సర్వసౌఖ్య ప్రసాదేన శరీర ఆరోగ్య సిద్ధ్యర్థం సమస్త వ్యాపార వాణిజ్య వ్యవసాయ విద్యా ఉద్యోగాది సర్వరంగేషు ఉన్నతోన్నత అభివృద్ధి సిద్ధ్యర్థం కార్తీక మాస సంపూర్ణ స్నాన దాన వ్రత పూజ ఫల సిద్ధ్యర్థం కార్తీక మాస శివకేశవ సమ అర్చనాది యోగ్యత సిద్ధ్యర్థం గవాం శతకోటి దానఫల అనేక తీర్థస్నాన ఫల సిద్ధ్యర్థం సమస్త పాప క్షయకర సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ దేవత ప్రీత్యర్థం తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణ ప్రేతయే యథాశక్తి క్షీరాబ్ది శయన వ్రత మహోత్సవ ప్రారంభ సమయే క్షీరాబ్ది శయన వ్రతాక్షై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిశ్రమ వృత్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజయాం కరిష్యే. నీళ్లు అక్షతల నీళ్లు కూడా చిన్న ఆకులో వదిలిపెట్టండి. కరిష్య అంటే సహజంగా ముట్టుకోమని అంటుంటారు, అయితే కరిష్య అంటే వదిలిపెట్టమనండి. చెంపు 3 చోట్ల గంధము కుంకుమ బొట్టు పెట్టండి. ఆచమనం చేసినటువంటి పాత్ర కాకుండా వేరొక పాత్ర, అంటే మనం ఆచమనానికి ఒక పాత్ర, కలసికి ఒక పాత్ర ఉంచుకోవాలని. సహజంగా దేవాలయాల్లో మనం చూసినట్లయితే పంచపాత్రలు ఉంటాయండి, 5 పాత్రలు ఉంటాయి దానికి. అంటే ఆచమనం అంటే అర్చకులు ఆచమనం చేసేది వేరుగా ఉంటుందండి. అది కాకుండా భగవంతుడికి ఆచమనం చేసేటువంటిది, భగవంతుడికి అర్ఘ్యాన్నిచ్చేటువంటిది, భగవంతుడికి స్నానం చేసేటువంటిది, అర్ఘ్యాచమనాదే నీళ్లు వదిలిపెట్టడానికి ఒక పాత్ర, అంటే ఆయనకి. కాబట్టి కలస పాత్ర ఆచమన పాత్ర 2 ఉంటే సరిపోతుందండి. అందుచేతన ఈ కలస పాత్ర, ఆ కలస వేరొక చెంబుకి గంధం కుంకుమ బొట్టు పెట్టుకుని అందులో అక్షతలు పుష్పాలు వేసి పైన కుడి చేయి మూతవేయండి. కలసే గంధ పుష్పాక్షతైరభ్యర్యా అస్తేన ఆచాద్య ఆ కలసే సుధావతి పవిత్రే పరిషిధ్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపోవాయుదగం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణాపాప పశవాపో అన్నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందా విశ్యాపద్యోదే విశ్యాప యజో విశ్యాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భవస్వరాప ఓం అని చెంబులో రాయండి. ఓం అని ఆ మంత్రాన్ని, ఆ ఓంకార శబ్దాన్ని ఉచ్చరిస్తూ వీటిలో కూడా ఆ లిఖం అంటే దాన్ని లిఖించడం, అక్షరాన్ని లిఖించడం, అక్షర శబ్దాన్ని నోటితో చెప్పడం అండి. ఓం గణపతయే నమః. ఆ పుష్పంతో నీళ్లు గణపతి మీద చల్లండి. కలశోధికనేవ దేవం ఆత్మానం మీ సరస్సు మీద తెలుకోండి. గంగే చమనే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధుకాలే జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంత గణపతి పూజార్థం దురితక్షైకారకాః. కలశోధికనేవ దేవం ఆత్మానం గణపతి మీద చల్లిన తర్వాత మీ సరస్సు మీద తెలుకోండి. అలాగే దంపతులు కూర్చుంటే ముందు భర్త గారు గణపతి మీద చల్లి మీ సరస్సు మీద చల్లుకుని మీ భార్య గారి సరస్సు మీద చల్లి పిల్లల మీద సరస్సు మీద చల్లి పూజా ద్రవ్యాలంటి మీద చల్లాలండి. పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య ఆ పూజా ద్రవ్యాలంటి మీద
చల్లండి. పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య అతధ్యానం అక్షతలు పుష్పము అంటే గరిపత్రి లేదా మారేడుపత్రి తీసుకుని గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతయే నమః. ధ్యాయామి అక్షత్ర గణపతి దగ్గర నుంచి నమః. ఆవాహయామి నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. పుష్పంతో నీళ్ళు గణపతి చందపాదయో ఆద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. స్నానం పంచామృత స్నానం. ఔపాచలండి. ఆప్యాయ సుషమేంద్రతే విశ్వతస్సోమ వృష్ణయం భవానాగస్య సంగధే దధిగ్రామిణో అకారిషిన్ విష్ణోరస్య వాజనః శరభినోం కాకరత ప్రణాయకం శతారిషదం శుక్రం సిద్ధ్యోతరసతేజోసు దేవోవస్సరితోత్పన ప్రత్యుద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్య రశ్మిభిః మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః నాద్వీర్మస్సంతోషధీః మధనక్తమతోషధీ మధమత్పాద్యపకం వ్రజः మృతద్యోరస్సునః పితా మధమాన్నో వనస్పతర్మధమాగం అస్సు సూర్యः సాధః పపస్వదివ్యాయ జన్మనే స్వాతిరింద్రాయ స్వహానేతు నామ్నే స్వాతిర్మిత్రాయ వరుణాయ వాయువే మధుమాగం ఆదాభ్యః యాః పరనీర్యాః ఫలాపుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రసూతాస్థానో మంచంతకం హసాః. ఫలోదక శుద్ధోదక మడి మధ్య నీటి స్నానం చేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆపోహిష్టాం జోభవస్థానం ఉద్యే దధాతన హైరణాయ చక్షుషేయావస్వతమోరసస్తస్య భాజయతే హనః విశతేరవ మాతరత్తస్మా అరంగమావోజత్యక్షయా ఇజన్వద ఆపో జనయథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. మహాగణపతే నమః. అక్షతలు స్వామికి సమర్పించండి. అభివస్త్రాసువసనానిర్షయ విధానౌషధిగా పూజమానాః అభిచంద్రాభర్తవేణో హిరణ్యాభ్యస్వాంతాధినో దేవసోమ. వస్త్రం సమర్పయామి. వాచికం బ్రహ్మసూత్రం గాంధం జ్యోతిరీకం యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం పుష్పంతో చలకరించి కుంకుమ కూడా వేయండి. గంధద్వారాంతరాదర్శాం నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంత పుష్పణీః హరదాత్య పుండరీకాణి సముద్రస్య గృహేజమే. కుంకుమాభరణం సమర్పయామి. పశువు కుంకుమ స్వామికి సమర్పించండి. కుంకుమాభరణం సమర్పయామి. పుష్పాణి పూజయామి. పుష్పాణి అక్షతైః పూజయామి. ఓం పుష్పాలు అక్షతలు చేస్తున్నాను. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ కుమారగురవే శ్రీమహాగణాధిపతయే నమః. షోడశనామభిః పుష్పాణి పూజయాం సమర్పయామి. ధూపం అగరవత్తు వెలిగించి స్వామికి పూజించండి. వనస్పత్యర్భవే దివ్యైః నానాగంధైః సుసంయుతః ఆగ్నేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఈ అగరవత్తులు వెలిగించడం విషయంలో 2 వెలిగించాలా 4 వెలిగించాలా అనేటువంటిది ఒక సమస్య. అయితే దీనికి ఏమిటంటే ధూపమే ప్రధానం. ధూపం అంటే వస్తున్నటువంటి ధూపాన్ని భగవంతుడికి చూపించడమే. అక్కడ అగరత్తు సంఖ్యతో సంబంధం లేదండి. అంచేతన అది ఒక్క అగరత్తు అయినా సరిపోతుంది. ధూపం చూపించడం అంతే. ధూపమాగ్రాపయామి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. దీపం కూడా స్వామికి అలా చూపించింది. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమన్యం. ఒక నీటి చుక్క కలసలో నీళ్లు చూపించి భగవంతుడికి ఒక ఆకలి వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నివేదయామి. అరటిపళ్ళు బెల్లం ముక్క ఆ గణపతి గురించి నివేదన చేయండి. ఓం ప్రోక్ష్యాయ నమః. పరిషిద్యాయ నమః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీమహాగణాధిపతయే నమః. సర్వచైతన్యరూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్.
గం గణపతయే నమః ఇది గుడోపహార కదలీఫలం నివేదయామి. ఓం ప్రాణాయ నమః స్వాహ, ఓం అపానాయ నమః స్వాహ, ఓం వ్యానాయ నమః స్వాహ, ఓం ఉదానాయ నమః స్వాహ, ఓం సమానాయ నమః స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిఠానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నివేదయామి. తాంబూలం భోగీఫలై కర్పూరై, తాంబూలము చెక్క స్వామిని సమర్పించిన భోగీఫలై కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖమత్యనాథ్యం కర్పూర తాంబూలం సమర్పయామి. నీరాజనం. తాంబూలచరణానంతరం శుద్ధాచమనీయం. కొన్ని చెక్క స్వామికి చూపించి అక్కడ పెట్టేసాను. తాంబూలచరణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నీరాజనం. నీరాజనం స్వామికి హారతి కర్పూరం వెలిగించి నీరాజనం వచ్చింది. అలాగే ఘృతభక్తి అనే ఆవునేతి వెలిగించినటువంటి కూడా నీరాజనం వచ్చి అలాగనే వచ్చండి. సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖే తజానాశకం సృజామసీ. సంతత శ్రీరస్తు సమస్తు సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పాఢ్యం సమర్పయామి. నమస్కరోమి. గోవింద గోవింద. గణేష్ భగవానికి జై. నీరాజనానంతరం పుష్పాఢ్యం సమర్పయామి. నమస్కరోమి. ఇది మంత్రపుష్పం. చిల్లర పైసలు పుష్పము చేతవచ్చిన స్వామికి గణపతి నమస్కారం చేసుకోండి. ఓం సుమకశ్చేకదంతశ్చ కపిలో గజకర్మకః లంబోదరత్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశహితాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. కలగదిన పుష్పాలక్షతలు మహాగణపతి ఉంచిన చిల్లపరిశులు తాంబూలంలో పెట్టండి. మహాగణపతి నమః. వేదోక్త సువర్ణ దివ్యమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవ. త్రాహి మాం కృపయా దేవశరణాగతవత్సల. అన్యథాశ్రమం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిపాః. అలా గణపతిగా చేసాను. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శిరస్సు నుంచి నమస్కారం చేసుకున్న సరసా దృష్ట్యా మనసా వచసా తథా అభ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామష్టాంగ ఉచ్యతే. మహాగణాధిపతయే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. లెప్పలు వేసుకుని అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోయమితమాం మత్వాక్షమస్య జగణాధిప. అపరాధ నమస్కారం సమర్పయామి. అలా దోసిలి పెట్టి చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియందేహి సౌఖ్యం ఐశ్వర్యం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే గణనాయకం. శ్రీ మహాగణపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓ పుష్పం స్వామికి అలా గొడుగులా చూపించి అక్కడ పెట్టేసాను. గొడుగు విసినకర్లా విసిరి స్వామి దగ్గర ఒక చారం తీసి పెట్టేశాను. ఓం ఛత్రం సమర్పయామి. మహాగణపతయే నమః. చామరాభ్యాం వీజయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. గజ అశ్వ ఆందోళికాది సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార అనంతోపచారం సమర్పయామి. దేవదేవో అనంతభోగోస్తు. నృత్య గీత కావ్య నాటక అలంకారాది సర్వోపచారై పూజయాం సమర్పయామి. అక్షతలు నీళ్లు మళ్ళీ ఆకులు వదిలిపెట్టేసేయండి. అలాగే దంపతులు కూర్చున్నట్టయితే మగవారి అక్షతలు తీసుకోవాలి, ఆడవారి చేతులను నీళ్లు పోయాలి. అక్షతం నీళ్లు ఆకులు మగవారు వదిలిపెట్టాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవం పరిపూర్ణం తదస్సుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవన్ సర్వాత్మకః ఏతత్ఫలం శ్రీ మహాగణపతి దేవతార్పణమస్తు. గణపతి ప్రసాదం. అక్షతలు స్వామి దగ్గర పూజ చేసినటువంటి కలగద్దని మీ శిరస్సు మీద వేసుకుని పుష్పం కూడా శిరస్సును ధరించండి. దంపతులు కూర్చున్నట్టయితే మగవారు మొట్టమొదటి శిరస్సు మీద వేసుకుని ఆ యొక్క అక్షతల భార్య గారికి పిల్లలకి కూడా వేసిన తర్వాత ఒక పుష్పం తీసి భార్య చేతికి ఇవ్వాలండి. అలాగే అక్కడ ఉన్నటువంటి పత్రి ఏదో తీసుకుని కాస్త శిరస్సు మీద ముందు ధరించి శిరస్సు మీద ధరించాలి. తర్వాత చెవులు పెట్టుకోవచ్చు, లేదంటే పక్కన ఎక్కడైనా పెట్టచ్చు. ముందు శిరస్సు మీద ధరిస్తే ప్రసాదం ధరించినట్టే. అంటే ప్రసాదం శిరస్సయాంధార్యం అన్నారు. అంటే ప్రసాదం శిరస్సు ధరించాలి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు.
కళ్ళు అలా పైకెత్తి కింద పెట్టేశాను. ఎత్ర గచ్చతి సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర ఎత్ర బ్రహ్మాదియో దేవ తత్ర గత్య గణాధిపాః గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే పునరాగమనాయ చ పునఃసందర్శనాయ చ. ఆ పళ్ళెంలో ఉన్నటువంటి గణపతిని తలపాకుతోటి పుష్పాలు ఈ స్వామి దగ్గర పీఠం దగ్గర పెట్టేసాయండి. అంతే సరిపోతుంది. ఆ పళ్ళెం వెనక్కి పెట్టేసుకోండి. ఓం అతధ్యానం పుష్పముల చేత వచ్చిన లక్ష్మీనారాయణ స్వామికి నమస్కారం చేసుకోండి. ఓం క్షీరోదన్న ప్రదేశే శుచమణివిలసైకతైమౌక్తికామాం మాలా క్లప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరప్రైరదభ్రైరుపరవితతైర్ముక్తపీయూషరర్షైః ఆనందేన పునీయాదరినళినగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వయద్వసురనీలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌర్ముఖమపదహనో యస్య వాస్తేయమద్విః అంతస్తం యస్య విశ్వం సురనరఖగో భోగగంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనమభుషం విష్ణువీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం భజే. ఓం నమో నారాయణాయ. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణ కార్తీక దామోదర దేవతాభ్యో నమః ధ్యాయామి. అలా స్వామి దగ్గర చేసాను. తులసీధాత్రి సహిత బృందావన సమీపే లక్ష్మీనారాయణ కార్తీక దామోదర దేవతాభ్యో నమః ఆవాహయామి. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం మళ్ళీ అక్షతల స్వామి దగ్గర ఉంచండి. అలాగే తులసికోటలో కూడా కొన్ని అక్షతలు వేయండి. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణ కార్తీక దామోదర దేవతాభ్యో నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అస్తయోః మళ్ళీ నీళ్ళు చల్లండి. అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం సమర్పయామి. ఓం అనేకహార సంయుక్తం నానా మణివిరాజితం రత్నసింహాసనం దేవం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం పద్మనాభసురానాద్యాపాదాం వజశోప్రధ పాద్యం గృహాణ భగవాన్ మయా నీతం శుభావహం నిష్కళంకం గుణారాధ్యం జగత్రజరక్షక అర్ఘ్యం గృహాణ మద్దత్తం శుద్ధోదక వినిర్మితం. తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ కార్తీక దామోదర దేవతాభ్యో నమో నమః. పాద్య అర్ఘ్య ఆచమనాది సర్వోపచార పూజాం సమర్పయామి. ఇది స్నానం మళ్ళీ నీళ్ళు చల్లండి. సర్వపాప హరం దేవం స్వపాద పద్మసంభూతం గంగా శోభిత విష్ణుతరం పంచామృతై స్నాపయిష్యే శుద్ధోదకం గణానుచాః. ఆవు పాలు స్నానం చేయించండి. ఓం ఆప్యాజస్వ సమేతతే విశ్వతస్సోమవిష్ణుయం భవాజస్య సంగధే. తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణ శ్రీ కార్తీక దామోదర దేవతాభ్యో నమో నమః. బృందావన సమీపే లక్ష్మీనారాయణ స్వామి దేవతాభ్యో నమః. పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళీ మంచినీళ్ళు స్నానం చేయించండి. స్వపాద పద్మ సంభూతం గంగా శోభిత విష్ణునం పంచామృతే స్నాపయిష్యే తత్శుద్ధోదకేనారవచాః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు కూడా ఆ స్వామికి స్నానం చేయించండి. ఓం యాః ఫలనీర్యా ఆఫలా పుష్పా యాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రసూతాస్థానో మంఛంతకం హసః. తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఫలోదక స్నానం సమర్పయామి. ఓం నమో నారాయణాయ. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనో పశ్యామ మాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సహిత లక్ష్మీనారాయణ కార్తీక దామోదర దేవతాభ్యో నమో నమః. ఫలోదక శుద్ధోదక స్నానం సమర్పయామి. కొబ్బరి నీళ్ళు చల్లిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు కూడా స్నానం చేయించండి. పునఃశుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామికి వస్త్రం యజ్ఞోపవితం ఉంటే అట్టింది అక్షతలు వేయండి. లేకపోతే ఓం విద్యుద్విలాస రమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం వస్త్రజిగ్మం గృహాణేదం భక్త్యా దత్తం మయా ప్రభో.
ఓం తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణ కార్తీక దామోదర దేవతాభ్యమ వస్త్రజిగ్మం సమర్పయామి. నారాయణ నమస్తేస్తు నాకాధిపతి పూజిత స్వర్ణోపవేతం మద్దత్తం స్వర్ణంత్య ప్రతిగృహ్యత. తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః. యజ్ఞోపవేతాభ్యమక్షతాం సమర్పయామి. రమాలింగన సమాలిప్తం రమ్యకాశ్మీరవక్షసే కస్తూరీమిళితం దాస్య గంధం ముక్తిప్రదాయకం. గంధము పశువుంకుమ మళ్ళీ స్వామికి సమర్పించండి. అక్షతాన్ శుభ్రాన్ అక్షరాజధ్వజిజామ్యయ గృహాణస్వర్ణవంతాంస్య కృపయా భక్తవత్సల. తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఓం హరిద్ర కుంకుమ చూర్ణ అక్షతాది పుష్పైః పూజయామి సమర్పయామి. మొట్టమొదటి తులసి దళాలు, తర్వాత పుష్పములు. ఓం లక్ష్మీనారాయణాయ నమః అంటూ చక్కగా పూజ చేస్తుందండి. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. విష్ణవే నమః జంఘౌ పూజయామి. ఓం మహాదేవాయ నమః ఊరుం పూజయామి. కుక్షిస్థాకలభువనస్థాయ నమః ఉదరం పూజయామి. ఓం నమో నారాయణాయ కుక్షిం పూజయామి. క్షీరాబ్దిశయనాయ నమః హృదయం పూజయామి. ఓం శంఖచక్రగదా సారంగపాణయే నమః బాహుం పూజయామి. హస్తాన్ పూజయామి. కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. చంద్రముఖాయ నమః ముఖం పూజయామి. వాచస్పతయే నమః వక్త్రం పూజయామి. కేశవాయ నమః నాసికాం పూజయామి. నారాయణాయ నమః నేత్రౌ పూజయామి. గోవిందాయ నమః శ్రోత్రౌ పూజయామి. నిగమశిరోగమ్యాయ నమః శిరః పూజయామి. సర్వేశ్వరాయ నమః. తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణ కార్తీక దామోదరాయ నమః సర్వాణి అంగాని పూజయామి. ఓం విష్ణవే నమః లక్ష్మీపతయే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం హంసాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మధుపతయే నమః. ఓం తార్యక్ష్యవాహనాయ నమః. ఓం దైత్యాంతకాయ నమః. ఓం శుంశుమారాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం స్థితికర్త్రే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం భూతవాసాయ నమః. ఓం సముద్రమదనాయ నమః. ఓం హరయే నమః. ఓం గోవిందాయ నమః. ఓం బ్రహ్మజనకాయ నమః. ఓం కైటభాసురమర్ధనాయ నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం శేషసాజినే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం పాంచజన్యధరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం శారంగపాణయే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం పీతాంబరాయ నమః. ఓం దేవాయ నమః. ఓం సూర్యచంద్రలోచనాయ నమః. ఓం మత్స్యరూపాయ నమః. ఓం మత్స్యరూపాయ నమః. ఓం కూర్మతనవే నమః. ఓం క్రోడరూపాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం వామనాయ నమః. ఓం భార్గవాయ నమః. ఓం రామాయ నమః. ఓం హరిణే నమః. ఓం కలినే నమః. ఓం హయానాయ నమః. ఓం విశ్వంభరాయ నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం ధ్రువాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం రథవాహనాయ నమః. ఓం ధన్వంతర్యై నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః. ఓం మురారాతయే నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం వృషభాయ నమః. ఓం మోహినీరూపధరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం పృథివ్యే నమః. ఓం క్షీరాబ్దిసాయిన్యే నమః. ఓం భూతాత్మనే నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం గజేంద్రవరదాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం ప్రహ్లాది పావనాయ నమః. ఓం శ్వేతద్వీపవాసినే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సూర్యమండలమధ్యగాయ నమః. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః. ఓం భగవతే నమః. ఓం శంకరప్రియాయ నమః. ఓం నీలతనవే నమః. ఓం ధరకాంతాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం బాదరాయణాయ నమః. ఓం భాగీరథీ జన్మభూపాదపద్మాయ నమః. ఓం సదాం ప్రభవే నమః. ఓం సంభవే నమః. ఓం విభవే నమః. ఓం ఘనశ్యామాయ నమః. ఓం జగత్కారణాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం దశావతారాయ నమః. ఓం శాంతాత్మనే నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం విరాట్ రూపాయ నమః. ఓం భూతభవ్య భవత్ప్రభవే నమః. ఓం శ్రీమద్ తులసీధాత్రీ సహిత లక్ష్మీనారాయణ ప్రభవే నమః.
లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయండి. ఓం నమః ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మ్యే నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యే నమః, ఓం అదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధారణ్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాదేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రసహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యే నమః, ఓం పుష్యే నమః, ఓం శివాయ నమః, ఓం శివకవ్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం పుష్ట్యే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతపుష్కరిణ్యే నమః, ఓం శాంత్యే నమః, ఓం శుక్రమాల్యాంబరాయ నమః, ఓం శ్రియే నమః, ఓం భాస్కరిణ్యే నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుందరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకరణ్యే నమః, ఓం సిద్ధే నమః, ఓం శ్రేణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేశ్వగతానంతాయ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వశుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థిత్యే నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం ప్రసన్నాక్ష్యే నమః, ఓం నారాయణ సమాశ్రిత్యే నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యే నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యే నమః, ఓం మహాదేవ్యై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. మాతం నమామి కమలే కమలాగతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వనాథః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాశూలం భుషండీం శంఖం సందత్తైంకరైస్త్రనయనాం సర్వాంగభూషామృతాం నీలాస్మద్యుతమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపతే హరౌ కమలజో హంతం మృదంకైటభం అక్షస్రక్ పరిషంగదేశు పురుషం పద్మం ధనుష్కుండికాం దండం శక్తిమచంచతన్మచలజం ఘంటాం సురాభాజనం శూలం పాస సుదర్శనే చ దధతీం హస్తే ప్రసన్నామనాం సేవే శైరభమధ్యనేమి మహాలక్ష్మీం సరోజస్థితాం ఘంటాశూలహలాన్ శంఖముసలే చక్రం ధనుష్యాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసच्चितां సుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాంతర్జగతామాధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీ మనవజే శుంభాదైత్యార్దినీం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం. ఓం మహాలక్ష్మీ నమః. తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణ కార్తీక దామోదర దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి. ధూపం అగరత్తులు వనస్పత్యర్భవే దివ్యైః నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. तुलसीधात्री सहित लक्ष्मीनारायण वृंदावन समीपे तुलसीधात्री सहित लक्ष्मीनारायण कार्तिक दामोदर देवताभ्यो नमः. साक्षात् दीपं दर्शयामि. ओम तुलसीधात्री सहित वृंदावन समीपे लक्ष्मीनारायण कार्तिक दामोदर देवताभ्यो नमो नमः. दीपं दर्शयामि. ఈసారి చక్కగా ఓం నమో నారాయణాయ నమః అంటూ దీపాలు వెలిగించడం, లేదా విష్ణు సహస్రనామం వచ్చినట్లయితే విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ దీపాలన్నీ కూడా వెలిగించవచ్చింది. అనే చక్కగా దీపాల వెలిగించండి. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకరద్భూత వృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ
साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदान्नेत प्रधानपुरुषेश्वर नारसिंहवपः श्रीमान् केशवः पुरुषोत्तम सर्वस्य वस्तानुर्भूताभिर्निधिरव्ययः शम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभोः शम्भुरादित्यपुष्कराक्षो महास्वनः अनादितनो दाता विदाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेशः पद्मनाभो वरप्रभुः विश्वकर्मामनस्पष्टा स्तविष्टस्तविरो ध्रुवः अग्राह्यः शाश्वतकृष्णो लोहिताक्षप्रतद्दनः प्रभूतस्त्रिकगुप्ताम पवित्रं मङ्गलं परमं वरम् ईशानप्राणदप्राणो ज्येष्ठश्रेष्ठप्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमो धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुरादर्शकृतज्ञकृतिरात्मवान् श्रेयसशरणं सन्मा विश्वनेता प्रजाभवः महत्संवत्सरो व्याळप्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धिः सर्वादरत्युतः ऋषाकप्रमेयात्मा सर्वयोगविनिस्मृतः वसुर्वसुनः सत्यः समात्मा संवितः समः अमोघः पुण्डरीकाक्षो ऋषिकर्मा वृषाकृतिः रुद्रो बहुस्राभद्रुर्विश्वयोनिसुजस्रवाः अमृतः शाश्वतस्ताणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्षेणो जनार्दनः वेदो वेदविदिव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षकृताकृता चित्रात्मा चतुर्ज्ञो चतुर्द्रुष्ट्रा चतुर्भुजः प्राजिष्णुर्भोजनो भोक्तः सहिष्णुर्जगदादिजः अनघो विजयो जाता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनप्रावसरमोघः सुसुरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा निजमोजमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महद्युतिः अनुद्देश्यो वपश्रीमान् नमेह्यात्मा महाधिदृगो महेश्वासो महीभक्तः श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचित्तमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्यः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमोधामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषश्रुग्वी वाचस्पतिर्दारतीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वक्रोतकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतप्रतितप्राणप्राणदो वासवान्निजः अवान्निधिर्धिष्ठानमप्रमत्तप्रतिष्ठितः स्कन्दस्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भान् राजदेवपुरन्दरः अशोकस्तारणस्तारः शूरः सौरजनेश्वरः अनुकूलस्य तावत्तः पद्मी पद्मनिभीक्षणः पद्मनाभोरविन्दाक्षो पद्मगर्भः शरीरभृतो महद्भिरुद्धोर्धात्मा महक्षो गरुडध्वजः अतरश्रभो भीमः समयज्ञो हरिर्वरिः सर्वलक्षणलक्षिण्यो लक्ष्मीभान् सुमितञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवान् वितासनः बुद्धभक्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कर्ता विकर्ता घनो गुहाः व्यवसायो व्यवस्थामो समस्तामस्तामदो ध्रुवः परद्दीपरमस्पष्टस्तुष्टपुष्टः सुवेक्षणः रामो विरामो विरजो मार्गो नयो नयोन्नयः वेदः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्रणवपृदुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरदोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तारवस्तानं प्रमाणं बीजमव्ययम् अर्धो लब्धो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्तदामृषि लोकाधिष्ठानमद्भुतः सनास्तनातमकपिलः कपिलव्ययः स्वस्तिदः स्वस्ति गृह्स्वस्ति स्वस्तिभुक् स्वस्ति दक्षिणः रौद्रीकुण्डली चक्री विक्रम्योद्यतशासनः शब्दातिगः शब्दसः ससरः सर्वरीकरः अक्रूरप्येशनो दक्षो दक्षिणक्षमिणान्वरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतः पुण्यो दुष्स्वप्रणाशनः वीरः रक्षणः सन्दो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जतमन्युद्भयापः चतुरश्लोकवीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिबूद्भवो लक्ष्मीश्वीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारणयोधातः पुष्पः सुप्रजागरः ऊर्ध्वगः सत्पदाचार प्राणदः प्रणवप्रणः प्रमाणं प्राणनिलयं प्राणभृत् प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म
जन्ममृत्युजरादिगः भूर्भुवस्वस्तरस्तारस्सवितप्रपितामहाः यज्ञो यज्ञोतर्यज्ञा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यग्निभृद्यग्नि यज्ञभृद्यज्ञसाधनः यज्ञान्तकृतं यज्ञगुह्यम् अन्नमन्नादयेम च आत्मयोनिष्वजञ्जातो वैखानः सामगायनः देवकीनन्दनस्रष्टाक्षरीशः पापनाशनः शङ्खभृन्नन्दकीचक्रीशान्वितन्मगदाधराः तथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणाजितः श्रीसर्वप्रहरणाजित ॐ नमजिति वनमालीगदीशाङ्गी शङ्की चक्रीचनन्दकी श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीरामनामवरान ॐ नमजिति वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां अस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टवरप्रदां हरिहरब्रह्मादिविश्वेवितां आश्वे पङ्कजशङ्खपद्मनिधिर्युक्तां सदां शक्तिभिः सरसजनैने सरोजहस्ते धवळतमां सुखगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतकरे प्रसीदमह्यं प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं श्रीभिर्नमामि परमात्मिका वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वधां सुधां धन्यामि हिरण्मयं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं अदितिं लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरादेवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपाम् इन्दिराम् इन्द्रशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं पुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करणीं शान्तां सुकरणायां वरं श्रियं भास्करीं बिल्वन्मयां वरारोहां यशस्वनीं वसुन्धरां दाराङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं श्रेणां सौम्यशुभप्रदां नृपवेश्मगतानन्तां वरलक्ष्मीं वशुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतमयाञ्जया नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं मातं नमामि कमले कमलाजताक्षीं श्रीविष्णुकमलवासिनि विश्वनाथः क्षीरोदये कमलकोमलगर्भगौरी लक्ष्मी श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं हरीं श्रीं ॐ महालक्ष्मी नमः। तुलसीधात्री सहित वृंदावन समीपे लक्ष्मीनारायण स्वामी नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं नैवेद्यं ॐ भूर्भुवस्सुवः तत्यवितर्वरेण्यं भृगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् अतन्द्वा सत्येन परिषिञ्चयामि अमृतमस्तु सर्वचैतन्यरूपान्ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। तुलसीधात्री सहित लक्ष्मीनारायण वृंदावन समीपे कार्तिक दामोदर देवताभ्यो नमः। ओम विविध नैवेद्यं समर्पयामि भक्ष्यभोज्यादि नारिकेल सकल कदलीफलादि ओम तिलपिष्ठ परिपिष्ठ सहित क्षीरान्नादि ओम नानाविधाद नैवेद्यं संभरित नैवेद्यं क्षीर दधि घृतादि नैवेद्यं समर्पयामि। ओम प्राणाय नमः स्वाहा ओम अपानाय नमः स्वाहा ओम व्यानाय नमः स्वाहा ओम उदानाय नमः स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पानीं समर्पयामि अमृतापिधानमसि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि निवेदयामि ताम्बूलं उगीफलैः कर्पूरैः नैवेद्यమైన తర్వాత తాంబూలం స్వామికి తాంబూలం సమర్పించాలి। उगीफलैः कर्पूरैर्नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम्। ओम तुलसीधात्री सहित वृंदावन समीपे लक्ष्मीनारायण कार्तिक दामोदर देवताभ्यो नमः। मुख संरक्षणार्थं कर्पूर ताम्बूलं समर्पयामि। नीराजनं हार्दयन्ति स्वामिने संयाचनो गृहे लक्ष्मीराष्ट्रस्तया मुखे तया नाशकं सृजामसीः। सन्ततश्रीरस्तु वृंदावन समीपे तुलसीधात्री सहित लक्ष्मीनारायण कार्तिक दामोदर देवताभ्यो नमो नमः। अघोरेभ्यो अघोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमः
నమస్తే రుద్రరూపేభ్యః ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్నక్షస్థల నిత్యాసనశిఖాం దక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద 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 గోవింద. ఓం శ్రీ తులసీధాత్రి సీత బృందావన సమీపే లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ఆనందనీరాజనం దర్శయామి, పుష్పాంజలిం సమర్పయామి, నమస్కరోమి. అక్షతలు చిల్లరకేసులు పుష్పములు తీసుకుని లేచి నుంచి దండం పెట్టుకుంటున్నాం. హరి ఓం. రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు స్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తతాపో ద్యోతేన సోమృతం బ్రహ్మభూర్భువస్వరోం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతద్బ్రహ్మణోధిపతద్బ్రహ్మ. శివో మే అస్తు సదా శివో. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. బృందావన సమీపే తులసీధాత్రీ శ్రీ లక్ష్మీనారాయణ కార్తీక దామోదర దేవతాయ నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. పుష్పాలక్షతులు స్వామి దగ్గర నుంచేసి చిల్లరపేసులు ఆ తాంబూలంలో పెట్టేసి సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకుని కుడి చేతులుగా ప్రదక్షిణం చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవ. త్రాహి మాం కృపయా దేవదేవీ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర. తులసీధాత్రీ శ్రీ బృందావన సమీపే లక్ష్మీనారాయణ జనార్దన కార్తీక దామోదర దేవతాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మోకాళ్ళు వేసి లేదా శిరస్సు వంచి నమస్కారం చేసుకుని వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా అభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగ ఉచ్యతే. తులసీధాత్రీ శ్రీ లక్ష్మీనారాయణ బృందావన సమీపే కార్తీక దామోదర దేవతాయ నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. దాసోయ వితమాన్మత్వా క్షమస్య చ జనార్దన అపరాధ నమస్కారం సమర్పయామి. అలా దోషులు పట్టి చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి సౌఖ్యం ఐశ్వర్యం పుత్రాన్ పౌత్రాన్ పరపౌత్రాన్ దేహి మే జనార్దన దామోదర నమోస్తుతే. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓ పుష్పం స్వామి గుడిగా చింతన ఛత్రమాచ్ఛాదయామి. బృందావన సమీపే తులసీధాత్రీ సహిత లక్ష్మీనారాయణ కార్తీక దామోదర దేవతాయ నమః. చామరాభ్యాం వీర్యామి. గుడిగా చింతనం ఇంకోటి తీసుకుని విసనకర్ర విసిరి స్వామికి చూపించను. ఛత్రచామరాది సర్వోపచార పూజయాం సమర్పయామి. నృత్యం దర్శయామి. గీతాశ్రామయామి. భక్త్యోపచార శక్త్యోపచార అనంతోపచారం సమర్పయామి. దేవదేవో అనంతభోగోస్తు. నృత్య గీత కావ్య నాటక అలంకారాది సర్వోపచారం సమర్పయామి. అక్షతం నిండు మళ్ళీ వదిలిపెట్టను. మంత్రహీనం క్రియాహీనం
భక్తిహీనం జనార్దన యత్కృతం మయా దేవం పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావహన షోడశోపచార పూజయా చ భగవన్ సర్వాత్మకః ఏతత్ఫలం బృందావన సమీపే తులసీ ధాత్రీ సహిత లక్ష్మీనారాయణ కార్తీక దామోదర దేవతార్పణమస్తు. చక్కగా పూజ అంతా పూర్తయిందండి. ఇప్పుడు కథ, ఆ భగవంతుడి యొక్క కథా సంగ్రహణం చేసి ఆ శ్రీ ప్రసాదంతరాక్షతలు శిరస్సును ధరిస్తే పూజ పూర్తిగా పూర్తయినట్టండి. ఇప్పుడు కథ అనేటువంటిది మనం చెప్పుకున్నామండి. క్షీరాంబోధితరం గోప్తబిందం చక్రాంకితం దాకృతం తులసీ వనమాలాయాం మాంగికం మాధవం భజే. క్షీరాబ్ది సైనాద్ బ్రహ్మోవాచ, బ్రహ్మదేవుడు చెబుతున్నట్టండి. క్షీరాబ్ది సైనాద్ విష్ణువృత్థాయ ద్వాదశీ దినే బృందావనం సమాయాతే లక్ష్మీ బ్రహ్మాదిభిః సహా. ఈ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ కూడా క్షీర సముద్రంలో శయనించేటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీ బ్రహ్మ మొదలైనటువంటి వారితోటి సమస్తమైనటువంటి దేవతల చోటే కూడా ఈ బృందావనం అంటే తులసి కోట అంటారంట. ఈ తులసి కోటనే బృందావనంగా మనం చెప్తున్నామండి. అంచేత అటువంటి తులసి కోటలోకి ఆయన వస్తారని బృందావనానికి. బృందావనం ముందు ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి విష్ణువుని పూజ చేసుకుంటారో వారికి దీర్ఘమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైనటువంటి కలుగుతాడడంలో సందేహం అని బ్రహ్మగారు చెబుతున్నారు. అందులో సందేహం లేటండి అని బ్రహ్మగారు స్వయంగా చెబుతున్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం కానీ, దానం కానీ, పూజ కానీ చెయ్యాలండి. అలా చేసినట్లయితే అధికమైనటువంటి ఫలితం ఇస్తుంటండి. అది శ్రీ మహావిష్ణువు వశిష్ఠాల ముందుల చేత నానా విధమైనటువంటి స్తోత్రపూర్వకంగా తులసీవనం ముందు పూజించబడినటువంటి వాడై ఆ కాలమందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ బృందావనందు నన్ను ఎవరైతే పూజ చేస్తున్నారో వారికి సమస్త పాపముల చేతను విడవబడి నా సాన్నిధ్యం పొందుతారని స్వామి స్వయంగా ప్రతిజ్ఞ చేశారటండి ఆయన. దేవతలేమి, యక్షులేమి, నారదులు మొదలైనటువంటి మునీశ్వరులేమి వీరందరూ కూడా ఎవరైనా సరే బృందావనంలో సన్నిహితులైనటువంటి శ్రీ మహావిష్ణువుని సమస్త పాపాలు పోగొట్టుకోవడానికని చేస్తున్నారటండి వీడు. పతితుడైనటువంటి వాడు, పతితుడు అంటే జారిపోవడం అండి, అంటే పాపముల చేత కిందే జారిపోవడం. పతితులైన వారు కానీ, పాతకములు చేసిన వారు కానీ ఎవరైనా సరే అండి ఈ కార్తీక శుద్ధ ద్వాదశిలోని విష్ణువును పూజ చేసినట్లయితే సమస్తమైనటువంటి పాపాలు కూడా వాళ్ళ పాపాలన్నీ ఎలా పోతాయంటే, ఇప్పుడు బగబగబగ ఉండేటువంటి అగ్నిహోత్రంలో పత్తి పట్టుకెళ్ళి ఎలా వేసామనుకోండి, ఎంత చురుగ్గా అంటుకుంటుందో, వెంటనే మనం చూస్తుండగానే మొత్తం అది భస్మీపటం అయిపోతుందో అంత స్పీడ్గా మన పాపాలన్నీ కూడా అంత శీఘ్రంగా ఆ పాపాలన్నీ కూడా నశిస్తాయటండి. సాక్షాత్ విష్ణువు మన యందు ప్రీతి కంది ఇంత దూరం అంతమంది దేవతతో కలిపి బృందావనానికి వచ్చి ఉంటే ఆయన పూజ చేయకపోతే ఇంకంతకన్నా దారుణం ఇంకేముంటుందండి. అందుచేత ఖచ్చితంగా చేసే తీరాలి. ఈ బృందావనంలో సన్నిహితులైనటువంటి విష్ణువుని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి సమస్తమైనటువంటి పాపములు పోయి ఆయన యొక్క సాన్నిధ్యం పొందుతుంటండి. అంటే ఖచ్చితంగా ఆయన పూజ చేసే తీరాలండి. సాధకుడు పురుషుడైనటువంటి వారు ఎవరైతే స్త్రీలు అందరూ కూడా స్నానం ఆచరించి సంధ్యావందనాది కర్మల అనుష్ఠానం చేసేటువంటి వారు సంధ్యావందనాది కర్మలు పూర్తి చేసుకుని కల్పోక్త ప్రకారంగా నానా విధమైనటువంటి మంత్రముల చేత కానీ, పురుష సూక్తం కానీ, స్తోత్రములు కానీ ఎవరెవరికి ఏది భగవంతుడు సంప్రాప్తం చేస్తే వాటి ద్వారా ఆయన యొక్క పూజకి సంసిక్తులై చేసుకుంటూ ఆ అభిషేకము, చక్కగా పంచామృతాభిషేకము ఇవన్నీ సమర్పించి స్వర్ణవస్త్రం అలంకారం చేసి దక్షిణ తాంబూలాన్ని సమర్పించి ఆ పిదప కర్పూర నీరాజనం స్వామికి సమర్పించి దాన్ని ఎవరైతే కళ్ళ కట్టుకుంటారో వాళ్ళకి సమస్తమైనటువంటి పాపము నశించిపోతాయండి. ఆ గోమయం చేత శుభ్రంగా అలకి పంచమైనటువంటి ముగ్గులు పెట్టుకుని పద్మము, శంఖము, శారంగము, చక్రము, కౌమోదిక, గోపాదము, వత్సపాదము ఇవన్నీ కూడా తిని మీద చక్కగా అలంకారం చేసి గీతవాయిద్య వేద ఘోషముల చేతను ఆ యొక్క స్వామిని సంతుష్టపరిచి తులసి కథను వినాడటండి. పుణ్యం కోరేవాడు ఎలాగైనా సరే తులసి మహత్యాన్ని ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధానం ముందు వినాడటండి. విష్ణుదేవునికి ఏమాత్రం కృతి చేయాలన్నా, పూర్వజన్మ కర్మలు పోవాలన్నా, దుఃఖములు వదిలిపోవాలన్నా ఎవరైనా సరే ఈ విష్ణు కథను వినవలసిందే. అప్పుడు పూజాకాలంలో ఆ ధూపములు, దీపములు చూసి ఎవరైతే ఆనందిస్తారో, మనం దాకా చక్కగా దీపాలన్నీ వెలిగించాం, ఈ దీపాలను చూసి ఎప్పుడైతే ఆనందిస్తామో వాళ్ళకి సమస్తమైనటువంటి పాపాలు పోయి గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంటండి. ఎవరైతే నీరాజనం చక్కగా మనస్ఫూర్తిగా కళ్ళకు అద్దుకుని శిరస్సును అద్దుకుంటారో వాళ్ళకి సమస్త పాపములు కూడా నశించిపోతాయటండి. అందులో సందేహం లేదటండి. అందుచేతన ఆ స్వామికి అటువంటి పూజ చేయమన్నారు. ఆ టెంకాయలు, బెల్లము, ఖర్జూరము, అరటిపళ్ళు, చెరుకుగడలు, చలివిడి, వడపప్పు, పానకము, ఆ
పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ పంచామృతులు ఇవన్నీ కూడా స్వామికి చక్కగా నివేదన చేయొచ్చు. క్షీరాలను ఇవన్నీ కూడా స్వామికి చక్కగా నివేదన చేయించుటండి. అరటిపళ్ళు, టెంకాయలు, చెరుకుగాళ్ళు ఇవన్నీ కూడా చక్కగా స్వామికి నివేదన చేయొచ్చు. ఈ ద్వాదశి రోజున బృందావన సంధానం అవశ్యముగా దీపదానం చేయాలంటండి. ఒక దీపదానం చేసినట్లయితే ఉపపాతకాలు నశిస్తాయటండి. 10 దీపాలు దానం చేసినట్లయితే మహాపాతకాలు పోతాయటండి. 100 దీపాలు దానం చేసినట్లయితే శివ సాయుధ్యం కలుగుతుంటండి. ఇంతకు మీద దీపదానం చేసినట్లయితే స్వర్గాధిపత్యం లభిస్తుంటండి. ఆ దీపాలకు ఆవు నెయ్యి చాలా ఉత్తమం అండి. అటువంటి దీపం దానం చేయాలంటే ఆవు నెయ్యితో చేసినటువంటిది మంచిది. లేదా మంచి నూనె అంటే గాను నూనె అంటే నూపప్పు నూనెతో చేసినటువంటిది మధ్యమం. ఎప్పు నూనె కానీ లేదా ఇతరమైనటువంటి అడవులందు పుట్టిన నూనె కానీ కొంచెం 3% ఫలితం వస్తుందండి. ఆవు నెయ్యితో దీపం వెలిగి దానం చేసినట్లయితే జ్ఞానలాభం కలుగుతుంటండి, మోక్షప్రాప్తి కలుగుతుంటండి. మంచి నూనె దీపం చేసినట్లయితే సంపత్తు కలుగుతుంటండి, కీర్తి లభ్యమవుతుంది. విప్ప నూనెతో దీపం పెట్టినట్లయితే ఇహమందు భోగాలు సంప్రాప్తం అవుతాయటండి. ఇతరములైనటువంటి మన్యతయ్యములు పెట్టినట్లయితే కామ్యార్థాలు నెరవేరుతాయటండి. ఆవ నూనెతో కానీ అవసర నూనెతో కానీ దీపం పెట్టినట్లయితే శత్రువులు నశిస్తారని దీపదానం చేస్తే. గేదె నెయ్యితో దీపం వెలిగినట్లయితే పూర్వం చేసినటువంటి పుణ్యం కూడా పోతుంటాయి. అంచేత గేదె నెయ్యితో దీపం పెట్టుకోవడం అంచేత ఈ యొక్క దీపం అలాంత శక్తివంతమైనటువంటి ఒక ఒత్తి దీపం పెట్టి దానం చేస్తేటండి సమస్తమైనటువంటి పాపాల చేత విడవబడిన వాడు అవుతాటండి. తేజస్వంతుగాను బుద్ధిమంతుడుగాను ఉంటాటండి. 4 ఒత్తులు దీపదానం చేసినట్లయితే రాజు అవుతాటండి. 100 ఒత్తులు దీపదానం చేసినట్లయితే విష్ణురూపుడు అవుతాటండి. ఈ యొక్క 50 ఒత్తులు దీపదానం చేస్తే దేవతల్లో ఒకటి అవుతాటండి. 100 ఒత్తులు దీపదానం చేస్తే విష్ణు రూపం వస్తుంటుంది ఆయనకి. ఈ ఫలితం విష్ణు క్షేత్రంలో తులసి సన్నిధానం ద్విగుణీకృతం అంటే 2 ఎత్తులు ఎక్కువగా ఉంటుంటండి. గంగా తీరం చేసినట్లయితే 3 ఎత్తులు ఎక్కువ ఫలితం వస్తుంటండి. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఇక్కడ చేసినట్లయితే 4 రెట్లు ఫలితం వస్తుంటండి. పరమోత్కృష్టమైనటువంటి గతి కలుగుతుంటండి. బృందావన సన్నిధానంలో వేదిక మీద ప్రతిమలను, పుష్పాలను, మాలికలను, ఫలమును, నివేదనను, మండపంలో ఉన్నటువంటి అలంకారము ఇదంతా ఎవరైతే చూసి ఆనందిస్తారో వాళ్ళకి ఆ స్వామి యొక్క సాన్నిధ్యం చేతన, స్వామి యొక్క అనుగ్రహం చేతన సమస్త పాపముల చేత విడవబడి బ్రతుకునంతకాలం సమస్త భోగమును అనుభవించి అంత్యకాలంలో ఆ యొక్క విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారండి. ఆయుష్ను, ఆరోగ్యం, ఐశ్వర్యము విష్ణు సాన్నిధ్యం కలగజేసేటువంటి గొప్పదైనటువంటిది వైష్ణవ ఖండంలో విష్ణు ధరోత్తర కల్పంలో ఉన్నటువంటి ఈ యొక్క క్షీరాబ్దిశైన వ్రతము అనేటువంటిది చాలా గొప్ప వ్రతము. ఈ వ్రతం చేసిన ప్రతి వారికి కూడా పరమ సంతోషము, మనస్సుకు ఆనందము, ఆహ్లాదము, ఉత్సాహం ఇవన్నీ కలిగి బ్రతికొంతకాలము ధర్మ మార్గం నుండి ధర్మ మార్గంలో ప్రవర్తింపజేసి అంత్యకాలం విష్ణు సాన్నిధ్యం పొందుతారండి. ఇంత గొప్ప వ్రతం. భక్తి శ్రద్ధలతోటి తులసి కథని, తులసి మహత్యాన్ని వినాలండి. ఈ తులసి చాలా అద్భుతమైనటువంటిది. మనకి మామూలుగా మనకి వేదంలో చెప్పినటువంటి మహత్యం కంటే కూడా ఆయుర్వేద ప్రకారంగా కూడా ఈ తులసి అనేక రకాలైనటువంటి సూక్ష్మక్రిములను సంహరిస్తుంది. మా ప్రాణ సంరక్షణ చేస్తుంది, ప్రాణాన్ని సంరక్షణ, ప్రాణశక్తి పెరుగుతుందండి. అనేక రకాలైనటువంటి విషయములను హరిస్తుంది, బ్యాక్టీరియాలను హరిస్తుంది. అంత గొప్పదైనటువంటి తులసి. ఇక వేదంలో చెప్పేటువంటి విషయం అయితే తులసి యొక్క నమస్కారం చేసినా, తులసి యొక్క దర్శనం చేసినా సమస్త పాపములు పోతాయని చెప్పబడుతుంది. ఓం దేవస్య గృహే మనయో వసంతు దేవానాంగపయపార్థివాసః దేవా ఇదం మే సుపనస్యమానోదిపి దేవావసుః దీర్ఘమాయుః. తులసీధాత్రీ సీత లక్ష్మీనారాయణ కార్తీక దామోదర దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. గోవింద గోవింద. స్వస్తి. హరి ఓం. ఈ వీడియో ద్వారా వ్రతమును ఆచరించిన భక్తులు శ్రీ 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 మసునూరి వెంకటరమణ శాస్త్రి గారికి ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీ యొక్క దక్షిణ పంపించవలసిందిగా మనవి చేస్తున్నాము. ఫోన్పే మరియు గూగుల్ పే నంబరు 9989104704. ఈ యొక్క జరిగేటువంటి ప్రోగ్రామ్ని మీ యొక్క బంధువులు, స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా చక్కగా ఫార్వర్డ్ చేయండి. అందరికీ ఇది పంపిస్తే అందరూ చేసుకుంటారు. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో మీకు నచ్చినటువంటి దేవత యొక్క పేరు అంటే ఓం నమో నారాయణాయ లేదా కార్తీక దామోదరాయ, లక్ష్మీనారాయణ అలా మీకు ఏది భగవంతుడి యొక్క నామం చెప్పాలనిపిస్తే అది కామెంట్లో చెప్పండి.
మీరు ఆనందించండి, మాకు ఆనందాన్ని కలగజేయండి. జయ జయ శంకర, హర హర శంకర.